హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో ములక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా వండాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి ముక్కలు వేసి జీలకర్ర వేసి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేగుతున్నాయి కదండి. వేగుతున్నాక వాటిలోకి జీడిపప్పులు వేసి నానబెట్టుకోవాలండి. ఫస్ట్ జీడిపప్పుల్ని వాటిని వేసి వేయించుకుంటూ దీనిలోకి ములక్కాయ ముక్కలు కూడా వేసేయాలండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయన్నా కానీ జీడిపప్పులు ములక్కాయ ముక్కలు వేసేయాలండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇవి కూడా మగ్గుతాయండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఈ జీడిపప్పు వేరుశనగగుళ్ళని దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా పెట్టుకుని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి. కర్రీలోకి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత కారం కూడా వేసుకొని కలుపుకున్నాక కొద్దిగా వేగాక దీనిలోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాల పేస్ట్ వేసానండి. వేసాక కొద్దిగా వేగాక నీళ్ళు పోసి మగ్గించుకోవాలండి. ముక్క ఉడికే వరకు కూడా మగ్గించుకోవాలండి. దీనిలోకి ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలండి దగ్గరకు వచ్చే వరకు. చూడండి బాగా కలుపుకొని చూడండి వాటర్ మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలండి. దగ్గరికి వచ్చేసిన వాటర్ చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిందండి. రెస్టారెంట్లో లాగా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ.